సైంధవ్ లెక్క నాకైతే సరిపోలేదని అనిపించింది. టీజర్స్ అండ్ ట్రైలర్స్ అప్పటినుంచి నాకు సినిమా స్టోరీ మీద, క్వాలిటీ మీద ఒక డౌట్ ఉండే. రొటీన్ యాక్షన్ డ్రామాకి కొత్త స్టైల్ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అని ఒక డౌట్. కానీ సినిమా చూసాక కొత్త ప్రయత్నం లేకపోగా ఉన్న స్టైల్ ని మ్యాచ్ అవ్వటంలో కూడా లోపం ఉందని అర్థమైంది. ఎవ్రీ సినిమాలో సినిమా డైరెక్టర్ అండ్ రైటర్స్ తాలూకా ఇష్టాలు, మైండ్ సెట్ అప్పుడప్పుడు రెప్లికేట్ అవుతూ ఉంటుంది. కానీ సైంధవ్ సినిమాలో డైరెక్టర్ అండ్ రైటర్ శైలేష్ కొలను నేనే రెప్లికేట్ అవ్వాలి అన్నట్టు ట్రై చేసినట్టున్నాడు. సినిమాలో విక్టరీ వెంకటేష్ కు ఒక పేరు పెట్టారు. అదే సైకో. సైకో అంటే ఏంటి? శైలేష్ లో SAI, కొలనులో KO. శైలేష్ కొలనులో సైకో అనే పదాన్ని సపరేట్ చేసి హీరోకి సైకో అని పేరు పెట్టారు. సరే, అది మీ పర్సనల్ అను. ఇలాంటి వాటి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ అండ్ రైటింగ్ మీద కూడా పెట్టి ఉంటే సినిమా డెఫినెట్లీ బాగుండేది. ఒక యూనివర్స్ ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక వరల్డ్ బిల్డింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. వరల్డ్ క్రియేట్ చేశారు, కానీ ఆ వరల్డ్ రెగ్యులర్ గా అనిపిస్తుంది. ఏమీ కొత్తదనం లేదు. అస్సలు కొత్తదనం లేని ఒక వరల్డ్ నుంచి ఒక డిఫరెంట్ యూనివర్స్ ని ఎలా క్రియేట్ చేయగలమో నాకైతే అర్థం కాలేదు. సినిమాలో మంచి కాస్ట్ ఉంది, ప్రొడక్షన్ బాగుంది, బడ్జెట్ కనిపిస్తుంది, కానీ స్టోరీలోనే దమ్ము లేదు. అలా అని సినిమా ఏం అస్సలు బాగాలేదా అంటే, సైంధవ్ సినిమా ఇస్ గుడ్, బాగుంది, కానీ తప్పకుండా చూడాల్సిన సినిమానా అంటే ఐ డోంట్ థింక్ సో. విక్టరీ చాలా వైలెంట్ గా ఉన్నాడు సినిమాలో. సినిమా టోటల్ యాక్షన్ ఫిల్మ్. ఎమోషనల్ సీన్స్ ని, ఆర్డినరీ డ్రామాని ప్రాపర్ గా డ్రైవ్ చేయలేకపోయాడు డైరెక్టర్. విక్టరీ వెంకటేష్ కున్న ఫ్యాన్ బేస్ కి ఒక ఆర్డినరీ ఫ్యామిలీ డ్రామా తీసిన, ఒక సింపుల్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ తీసిన సినిమాని నడిపించేయగలడు. అలాంటి ఒక యాక్టర్ ని డైరెక్టర్ శైలేష్ ప్రాపర్ గా వాడుకోలేదనే చెప్పాలి. నవాజుద్దీన్ క్యారెక్టర్ బాగుంది అండ్ తను యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. సినిమాలో ఎక్కడైనా కొంచెం ఫన్ జనరేట్ అయినా, కొన్ని చోట్ల సినిమా ఫ్రెష్ అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసిన, దట్ ఈస్ ఓన్లీ నవాజుద్దీన్ క్యారెక్టర్ ఉన్న ఆ కొద్ది నిమిషాలు మాత్రమే. ఆర్య లాంటి ఒక యాక్టర్ ని కాపలాకి, కార్ డ్రైవింగ్ కి మాత్రమే వాడుకున్నట్టు అనిపించింది. గాయత్రి క్యారెక్టర్ లో చేసిన చిన్నపిల్ల సారా యాక్టింగ్ బాగా చేసింది. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ గా తీసుకున్న శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ జస్ట్ అలా పక్కన ఉంటుందంటే. యాక్షన్ సీన్స్ లో బాగున్నాడు అండ్ యాక్షన్ బాగా సెట్ అయ్యింది కూడా, థ్యాంక్స్ టు ద స్టంట్ డైరెక్టర్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్. మ్యూజిక్ రెగ్యులర్ గానే అనిపించింది, ఎక్కడ ఇంప్రెసివ్ గా అనిపించలేదు. కొన్ని ప్లేసెస్ లో రిజెంబ్లెన్స్ మ్యూజిక్ కూడా అనిపించింది. నాకు అర్థం కాదు, ఫైట్ సీన్ లో డీజే మ్యూజిక్ ఎందుకు? సినిమాకి వచ్చామా, క్లబ్ కి వచ్చామా? సినిమాటోగ్రఫీ కూడా సినిమాలో జస్ట్ ఓకే. మణికందన్ ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫర్ కాకపోయినప్పటికీ డీసెంట్ అవుట్పుట్ ఇస్తాడు ఎప్పుడు. ఈ సినిమాలో అది కూడా లేదు. ఎడిటింగ్ ఇస్ డీసెంట్, కానీ కొన్ని ప్లేసెస్ లో ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, అది మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన దాన్ని రెక్టిఫై చేయకుండా దాన్ని అలానే వదిలేశారు. ఓవరాల్ గా సైంధవ్ సినిమా లెక్క సరిపోలేదు అన్నది నా ఫీలింగ్. నేను ఇలా చెప్తున్నానని మీరు సినిమాకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఆగిపోకండి, వెళ్ళండి, చూడండి. యాక్షన్స్ బాగున్నాయి, విక్టరీ బాగున్నాడు, కొన్ని సీన్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. సో అల్టిమేట్ గా సినిమాలో ఎప్పుడు స్టోరీ అండ్ మేకింగ్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా సైంధవ్ సినిమాకి ది ఫిల్మీ ఫెలో రేటింగ్ 2.75 out of 5. ఇంకొక సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.